నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన 9వ రోజు నిమజ్జనం చేయాల్సి ఉండగా అట్టి నిమజ్జన ఏర్పాట్లను కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. ఇది ఎంత తీపిస్తే ఎలక్ట్రిక్ స్టక్ అయిపోతా పువ్వు అవసరం మనం ఇప్పుడు శివ గారు వస్తారు కదా ఇన్ఛార్జ్ అయినాక అని చెప్పి ఇటాచి పెడితే ఈ మొత్తం తీస్తే నీళ్ళు వెళ్ళిపోతుంది. పువ్వు ఎక్కడ తగ్గుతా ఇటాచి పెట్టాలి పెద్దది. ఇటాచి పెడితే అక్కడ వస్తుంది. ఇటాచి పైకి వెళ్ళి అనుకోవచ్చు, అను పెట్టేయాలి. దీనిలో వేసి దగ్గర కూడా క్లియర్ చాలా మంది ఇట్లా దిగనే క్లీన్ చేయొచ్చు కదా, ఇదంతా క్లీన్ చేస్తాను రోజు చేపిద్దాం సార్. ఇది మున్సిపాలిటీ ఉంది కదా మొగలు ఇప్పుడు ఇంకొక 1 మీటర్ వస్తావా మీరు కదా అంత పైకి వెళ్ళిపోతున్నాయి. మార్నింగ్ 4-5 వరకు వస్తాయి. ఇంకొకటి కావాలి, ఏడొద్దు లేవంటున్నాడు మాట్లాడాలి. ముందు లేదు ఓపెన్ కాదు, పూర్తి కాలే, చిన్న చిన్న పైకలు వేసేస్తుంది. 50% లాస్ట్ నవరాత్రోత్సవాల్లో భాగంగా రేపు సోమవారం నాడు గణేష్ నిమజ్జన ఉత్సవాలున్నాయి. ఈ నిమజ్జనానికి సంబంధించి ముఖ్యంగా కరీంనగర్లో 3 ప్రాంతాలు, చింతకుంట, కెనాల్, అదేవిధంగా మానకొండూరు, కొత్తపల్లి, 3 ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చింతకుంట కెనాల్కు సంబంధించి మిగతా కూడా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దీనికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు నేను చూడడం జరిగింది. ముఖ్యంగా క్రేన్లకు సంబంధించి ఒకటేసారి రాత్రి 10 తర్వాత విగ్రహాలన్నీ ఇక్కడ ఎట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్క క్రేనో 2 క్రేన్లో ఉంటే కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొక క్రేన్ అరేంజ్ చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. దాన్ని మాట్లాడే విధంగానే చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేయాలి. రాత్రి వరకు నీళ్ళు వస్తే వాటర్ లెవెల్ చూసుకున్న తర్వాత మరి రేపు నిమజ్జన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా కరీంనగర్లో
గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఈ నిమజ్జనోత్సవం జరుపుకుంటామో ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని కోరుకుంటూ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము మరి దీన్ని పర్యవేక్షణ చేసి ఎవరికి భక్తులకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పి For more updates, for more videos, please subscribe. DD News KNR. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.